హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మా ఇంట్లో క్యాప్సికమ్ ఇంకా చికెన్ లివర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సండే రోజు అయితే క్యాప్సికమ్ ఇంకా లివర్ అయితే ఇంట్లో మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ మనం ఎప్పుడు కర్రీలో వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడైతే క్యాప్సికమ్ లివర్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి వేగినప్పుడు కొంచెం ఆయిల్గా ఉంటే బాగుంటుంది అనమాట, అన్నంలో కలుపుకొని తినడానికి. ముందు కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్గా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా దీంట్లో ఏదైనా మీరు వెరైటీగా ఏదైనా చేస్తారేమో దానికి కామెంట్ కూడా చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆయిల్ లైట్గా తేలుతున్నట్టుగా ఉంది కదా, అప్పుడు క్యాప్సికమ్ ఇంకా సన్నగా తరిగిన క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నంగా పొడవుగా కట్ చేసుకున్నట్టు వేసుకోవాలి. సన్నగా అంటే మరీ గుండగా కట్ చేసి వస్తే ఇంకా క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది కర్రీలో తెలియదు అనమాట. ఈ విధంగా బాగా ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముందైతే లైట్గా ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిస్తే క్యాప్సికమ్ కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత దీంట్లో మనం లివర్ అయితే యాడ్ చేసుకోవాలి. లివర్ మొత్తం కూడా పెద్దగా ఉంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ టైప్ ఆఫ్ లో ఉండాలనుకుంటే ముక్క అలా కట్ చేసుకొని నీట్గా వేసి కలిపేసుకోవాలన్నమాట. అన్నీ మిక్స్ అయినట్టుగా చూడండి, నీట్గా మీద నుంచి కిందకి గరిటె పెట్టి కలపాలి. ఇంకొక విషయం ఏంటంటే, లివర్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి లివర్ వేసి తుల్లే అవకాశాలు, పేలే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే క్యాప్సికమ్ ముందు వేసేసాం కాబట్టి పర్వాలేదు, కానీ ముందే లివర్ అయితే వేస్తే ఒక్కొక్కసారి పేలుతుందనమాట. చూడండి, ఆ రెండింటిని బాగా మూత పెట్టి మగ్గిన తర్వాత చూడండి, లైట్గా క్యాప్సికమ్ అయితే కలర్ అయితే మారిపోయింది. క్యాప్సికమ్ కలర్ మారిపోయిన తర్వాత మనకి ఆ కర్రీకి ఎంత క్వాంటిటీలో సాల్ట్ కావాలో సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా పసుపు కూడా ఇప్పుడైతే వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సాల్ట్, పసుపు ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్, పసుపు ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా, ముక్కలకి పట్టే విధంగా సాల్ట్ ముక్కలు కలుపుకోవాలన్నమాట. చూడండి, కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. క్యాప్సికమే ఉడకడానికి టైం పడుతుంది, కానీ లివర్ అయితే ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇంకా మూత పెట్టి మగ్గిన తర్వాత ఇంత వాటర్ అయితే మాత్రం కూరలో వచ్చిందనమాట. ఈ వాటర్ ఇలా ఊరిన తర్వాత దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. టేబుల్ స్పూన్ కదా, నార్మల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. మరి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే మీడియం కారం అయితే వేస్తున్నాను. దీంట్లో జీలకర్ర పొడి ఇంకా లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, కారం అనేది తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ టేస్ట్ తెలీదు. కారం ఎక్కువైపోతే మళ్ళీ క్యాప్సికమ్ ఫ్లేవర్ టేస్ట్ అనేది మారిపోతుంది. కారం తక్కువ వేసుకుంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ టేస్ట్ అయితే తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి దీన్ని మూత పెట్టి అయితే మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టి అలాగ ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ తీసుకుంటే చూడండి, మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో ఇప్పుడైతే జీలకర్ర పొడి, గరం మసాలా ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి.
ఎవరికి లివర్ ఇంకా క్యాప్సికమ్ కర్రీ అంటే ఫేవరెట్ కామెంట్ కూడా చేయండి. లాస్ట్లో ఇంకా దింపేసే ముందు కొత్తిమీర అయితే వేసేసుకొని మూత పెట్టి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా లివర్ క్యాప్సికమ్ కర్రీ అయితే అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. వేడి లివర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్.